లెంటులోని 38వ దినము గురువారము పాదశుద్ధీకరణ పరిచర్య యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రార్థన తండ్రి మా నిమిత్తమై వచ్చినవీవు మా కొరకు చేసిన పరిచర్యలన్నీయు వివరించుటకు మా జ్ఞానము చాలదు నీవు చేసిన పరిచర్యలను అందుకొనుటకు మా యోగ్యత చాలదు కేవలము నీ ఉచిత కృపను బట్టియే అని మేము అందుకొని అనుభవించుచున్నాము గనుక నీకు వందనములు తండ్రి నీవు చేసిన పరిచర్యను మేము ఈ లోకములో కొనసాగించుటకు నేటిదిన వర్తమానమిమ్మని యేసునామమున వేడుకొనుచున్నాము ఆమేన్ క్రైస్తవులారా సంఘకాలములో క్రైస్తవ సంఘము యొక్క హింసకాలములో ఉన్న విశ్వాసులారా ఆదివారమునాడు యేసుప్రభువు గార్ధబాసీనుడై వెళ్లిన కథలో పల్లెటూరివారి పరిచర్య శిష్యుల యొక్క పరిచర్య పట్టణస్థుల యొక్క పరిచర్య ఈ 3 పరిచర్యలు వివరించి 2 వదిలినాను ఆ 2ను యేసుప్రభువు మనకు చేసిన పరిచర్యలు ఆ 3ను మనుష్యులు యేసుప్రభునకు చేసిన పరిచర్యలు ఈవేళ యేసుప్రభువు మనుష్యులకు చేసిన పరిచర్య చెప్పెదను అందులో నొక అంశము పైబట్ట తీసి యవతల పెట్టుట 2 నడుమునకు తువాలు కట్టుకొనుట 3 పళ్ళెములో నీళ్లు పోయుట 4 శిష్యుల పాదములను కడుగుట 5 తాను కట్టుకొనియున్న బట్టతో తుడుచుట ఈ కథ చాలా పెద్ద కథ ఈవేళ కథలో ఈ 5 అంశములున్నవి ఈ కథలో మొదటి భాగము 2వ భాగము వేరువేరుగానే యున్నది అది ఈవేళ చెప్పను ఈ 5 అంశములు గల మొదటి భాగము జ్ఞాపకము చేసెదను ఇప్పుడు మనము చెప్పుకొనున్నది పరిశుద్ధవారములోని గురువారపు కథ ప్రభువు ఒక మాటన్నారు నేను పరలోకము నుండి రావడము ఎందుకనగా నేను మీ చేత పరిచర్య చేయించుకొనుటకు కాడుగాని నేనే మీకు పరిచర్య చేయుటకు వచ్చాను పరిచర్య అనగా మన మామూలు మాట చాకిరి చేయుట క్రైస్తవులు ఈ మాటను సేవ చెయ్యడమంటారు ఈ 3 నొకటే అర్థమిచ్చును మనచేత పరిచర్య చేయించుకొనుటకు కాక తానే మనకు పరిచర్య చేయుటకు వచ్చాడనే సంగతి విడ్డూరమైన సంగతి మనకు తెలిసినంతవరకు ఇతరుల మతములో నీ ఆచారమున్నది అదేదనగా శిష్యులైన వారు గురువుల పాదములు కడగడము అయితే గురువులు శిష్యుల పాదములు కడగడమనేది ఇతర మతములలో లేదు అయితే ప్రభువు చరిత్రలో గురువైయున్న యేసుప్రభువు శిష్యుల పాదములను కడుగుట విడ్డూరము ఇది లోకమునకు క్రొత్త క్రీస్తు మతము లోకము కేలాగు క్రొత్తో అలాగే శిష్యుల పాదములు గురువుల కడుగుట కూడా క్రొత్త దేవుడు మనిషి అయి లోకములో పుట్టుట ఏలాగు క్రొత్తో ఈ సంగతియు క్రొత్తే ఇందులో మొదటి అంశము పైబట్ట యవతల పెట్టుట అందులో పరిచర్య ఏమున్నది అందులో నేమి కనబడుటలేదు గాని బట్ట నవతల పెట్టుటలో పరిచర్యకు పూనుకొనినట్లు కనబడుచున్నది పైబట్ట నవతల పెట్టుట శిష్యులు చూచి ప్రభువు ఏదో పని చెయ్యబోవుచున్నాడనుకొనిరి ఆ యనుకొనుటలో ఆయన పూనుకున్నాడు అనగా మనలను రక్షించుటకు అనగా శరీరాత్మలను రక్షించుటకు పూనుకొన్నాడు మన మధ్య కొంతకాలము నివసించిన పిదప తన ప్రేమను చూపించుటకును మన యంద ఆయనకెంత శ్రద్ధయున్నదో అది చూపించుటకును పూనుకొన్నాడు చాలామంది పైన కోటు వేస్తారుగాని పైబట్ట వేయరు యూదులెన్ని వేసుకొన్నను పైబట్ట వేసుకొనుట అలవాటు ప్రభువు యూదుడు గనుక ఎంత అంగీ వేసుకొన్నా పైబట్ట వేసుకొనుట యున్నది పైబట్ట వేసుకొని పండుకొన్న బర్తిమయ్యను గ్రుడ్డివాడు పైబట్ట పడవేసి ప్రభువును వెంబడించెను యూదుల ఆచారములలో పైబట్ట వేసుకొనుట గొప్ప అలవాటు పాస్టరుగారు పైబట్ట వేసుకొన్నారని కొందరందురు యేసు ప్రభువునకు పైబట్ట ఎందుకలవాటనగా ఆయన పరలోకములో ఆయన సింహాసనముపై కూర్చున్నప్పుడు గౌరవార్థమైన మహిమ వస్త్రం ఆయనకున్నది ఆ మహిమను విడిచిపెట్టి రావడము పైవస్త్రము అవతల పెట్టడానికి గుర్తు బైబిలులో ముందు గుర్తులున్నవి ఆ తరువాత నెరవేర్పున్నది ముందొక గుర్తున్నది దానికి నెరవేర్పు ఇంకొకటి ఉండును బలి పాత నిబంధనలో ఉన్నది ఆ బలి క్రొత్త నిబంధనలో బలి అయిన నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువునకు ముంగుర్తు ఆయన బలి అయినాడు
ఇది అలాగు ముంగుర్తు కాదు. యేసు ప్రభువు మహిమనంతా నక్కడ విడిచిపెట్టి వచ్చి పైబట్ట లేకుండా మసిలినాడంటే మహిమబట్టను విడిచిపెట్టి వచ్చినాడు. ఇదంతా జరిగిన పిదప పైవస్త్రము మరల వేసుకున్నట్లు ఆరోహణమైన పిదప దేవుని కుడిపార్శ్వమునందు కూర్చున్నాడు. తరువాత ఆ మహిమ వస్త్రం వచ్చినది. యోహాను 17 అధ్యాయంలో ఉన్నట్లు అదిలో నాకు ఏ మహిమ ఉండెనో యా మహిమను తిరిగి నాకు ఇచ్చావని ఆయన ప్రార్థించెను. యేసు ప్రభువు భూలోకములో నడిచినప్పుడు ఆయనకు 1 శరీర జీవితము, 2 ఆత్మీయ జీవితమనునవి రెండున్నవి. ఈ శరీర జీవితములో పైబట్టయున్నది. ఆత్మీయ జీవితములో ఉన్న పైబట్టను పరలోకమునందు విడిచివచ్చెను. నడుముకు తువాలు, ఇది దేనికి గుర్తు? అనగా మొదట పైబట్ట నవతల పెట్టుట అనేది పరిచర్య చేయుటకు, పూనుకొనుటకు గుర్తు. తువాలు కట్టుకొనుట పనిచేయుటకు మొదలుపెట్టుట. సిపాయిలు కష్టపడి పనిచేయుటకు నడుము గట్టిగా కట్టుకొందురు. స్త్రీ వివాహమప్పుడు వడ్యానము నడుమునకు అందానికి, బలమునకు పెట్టుకొనును. ఈ పరిచర్య యేసుప్రభువు చేయుటకు పూనుకొనుట చాలా కష్టమైన పనిగనుక ఆయన తువాలు కట్టుకొని బలపడ్డాడు. పని సాగించాలి. శిష్యులు చూస్తున్నారు. ఏమీ అడుగలేదు. నా పైబట్ట తీసి అవతల పెట్టండైని వారినడుగలేదు. పెద్దయ్యగార్లు అలా చాలాసార్లు అంటారు. కాని ప్రభువెవరినీ అడుగక తానే చేసుకొన్నారు. అందరూ దగ్గరకు వచ్చిరి. శిష్యులప్పుడు గ్రహించలేదు. తరువాత గ్రహించిరి. అదెందుకు, ఇదెందుకు అని అడుగలేదు. ప్రభువే మీరు గ్రహించలేరు అన్నారు. 2000 సంవత్సరాలైన పిదప మనం గ్రహించుచున్నాము. అప్పుడు సమీపస్థులుగానున్న గొప్పవారైన శిష్యులు గ్రహించలేదుగాని దూరస్థులమైన శిష్యులమైన మనము గ్రహించుచున్నాము. ఇప్పుడు గ్రహించలేరుగాని ఆత్మ వచ్చిన పెదప గ్రహిస్తారనేది ఇప్పుడు నెరవేరుతుంది. మన గొప్ప పరిచారకుడు సిద్ధముగా ఉన్నానని, పూనుకొన్నానని నడుముకు తువాలు కట్టుకొన్న పరిచారకుడు అన్నాడు. మనలో పనిచేయువారును నడుమును గట్టిగా కట్టుకొని పని ప్రారంభిస్తారు. ఇవన్నీ సులువే కాని వారు గ్రహించలేదు. 3 ఆయనే పళ్ళెములో నీరు పోసినారు. కాని నేనంటాను, ప్రభువు దగ్గర 12 మంది ఉన్నారుగదా, నా దగ్గరైతే నొక్కరే. అదైనా నేను చెయ్యక అతని చేత చేయిస్తాను. ప్రభువు వారిచేత చేయించుకొనుటకు రాలేదు. ఆయనే వారికి చేయుటకు వచ్చెను. యేసుప్రభువు చేసే ఈ పరిచర్య, చాకిరీ, సేవ వారికవసరము. ప్రభు వెళ్ళిన తరువాత వారు గ్రామములలో, సంఘములలో, ఇండ్లలో మనుష్యులందరికీ చేయుటకు మాదిరిగా వారికి నేర్పించినానని ప్రభువన్నారు. నేనెందుకీ 5 పనులు చేసినానంటే మీరునూ అట్లు చేయుటకు నేర్పించుటకు చేసినాను. మాదిరికి చేసేవారు వారే చేస్తారుగాన ప్రభువట్లు చేసెను. నీళ్లు శుద్ధికి గుర్తు. ప్రభువు శుద్ధి చేయుటకే వచ్చెను. 1 పైబట్ట నవతల పెట్టుట, 2 నడుముకు తువాలు చుట్టుకొనుట, 3 పళ్ళెములో నీళ్లు పోయుట, 4 శిష్యుల కాళ్ళు కడుగుట. అప్పుడాయన పై 4 విషయములను గూర్చి అడుగవలసినదిగాని అడగలేదు. అది ఎవరికీ అభ్యంతరము కాదు. నేను అప్పుడప్పుడు చేస్తాను. ప్రభువు నీళ్లు పోసిరి. ఒకరి పాదములొకరికి తగులుట. అభ్యంతరము: 1 గురువు, 2 దేవుడు, 3 దేవుని కుమారుడు, 4 మనుష్య కుమారుడు, 5 అసలైన మనిషి, 6 గొప్ప బోధకుడు, 7 పంతులుగారు, 8 బోధకుడు. పంతులుగారు కాకుండా మన కాలములోనూ సంస్కార సమయములలో మన పాదుర్లు కాళ్ళు కడిగెదరు. ఇంకొక మిషనునున్నది, పాదములు కడిగే మిషను. 4 శుద్ధి కార్యక్రమము. ప్రభువు ప్రారంభించిన పనియావత్తునూ పూర్తిచేసి ముగించినారు. నీళ్లు పోయుట ముగింపైనది. ప్రభువు సిద్ధపడుటలో ఈ 3నూ కలవు. 1 పైవస్త్రము, 2 తువాలు, 3 నీళ్లు పోయుట. ఈ 3నూ బాగున్నవి. కాని పాదములు కడుగుట కష్టతరమైన పని. ఉదాహరణ: పెద్దాపురమునకు 14 మైళ్ల దూరము నుండి ఒక జమీందారుగారి అల్లుడు వచ్చి అయ్యగారి కాళ్ళు పట్టుకొనిది. అప్పుడు అయ్యగారికి గుండె జల్లుమన్నది. ప్రార్థనకని వచ్చి పాదములను పట్టుకుని నరాభక్తి చేయుచున్నావు అని అయ్యగారన్నారు. అది ఆయనకు అయ్యగారిపైనున్న ప్రేమ, గౌరవము బట్టి అలాగు చేసినారు. పరిశుద్ధుల పాదములపై అపరిశుద్ధుల చేతులు పడితే ఫరవాలేదుగాని పరిశుద్ధుని చేతులు పాపాత్యుల పాదములపై పడుట చాలా కష్టము. 5 నీళ్లతో శుద్ధి.
నీళ్లతో శుద్ధి చేసిన తర్వాత తువాలుతో పాదములను తుడిచిరి. ఈ 5 యేసుప్రభువు యొక్క జన్మ నుండి సమాధిలోనికి వెళ్ళు పర్యంతము యేసుప్రభువు చేసిన పనులన్నింటికీ ముంగుర్తులై ఉన్నవి. 1 వెనుక గుర్తులు, 2 ముంగుర్తులు, 3 గుర్తులు నిజమై ఉన్నవి. బెత్లెహేములో ప్రభువు జన్మమప్పుడే పైబట్ట తీసివేసిరి. సేవలో ప్రవేశించగానే నడుమునకు బట్ట కట్టుకొని పిశాచిని జయించిరి. 6 నీళ్లు పోయుట. నీళ్లు అనగా వాక్యము. కొండ ప్రసంగములో, యెరూషలేము దేవాలయములో, సునగోగులలో ఉపదేశించినప్పుడు వారిని వాక్యముతో శుద్ధి చేయుటకు మొదలుపెట్టెను. నీళ్లు లేనిదే శుద్ధి లేదు. వాక్యమును ఎక్కువగా నేర్చుకొంటే అది వాక్యము వారి హృదయములను శుద్ధి చేయుటకు సాధనముగా నుండును. అప్పుడు సేవ చేయవచ్చును. 7 తుడుచుట. నేను మీకు చెప్పవలసిన విషయములన్నీయూ చెప్పియున్నాను. నేను పరలోకమునకు వెళ్ళుచున్నానని ముగింపు చేసెను. వారు కొన్ని గ్రహించినను మరికొన్ని గ్రహించలేదు. వారి హృదయములలోనున్న అనుమానములను, సందేహమన్నింటినీ ఆయన తుడిచిరి. ముఖ్యమైన అనుమానమేదనగా ఆదివారము పునరుద్ధానమగుదునని ప్రభువు చెప్పిన ఎందరు ప్రవక్తలు చెప్పినను వారు నమ్మలేదు. వాటన్నిటినీ నొకమాటతో తుడిచినాడు. నేను వెళ్ళి ఆత్మను పంపించెదను. ఆయన నావాటిలోనివే తీసుకుని మీకు బోధిస్తారు. అప్పుడు మీరు ఎక్కువ గ్రహించెదరని చెప్పిది. ఇక్కడ కాదు, పరలోకములో నెక్కువ నేర్చుకొనెదరని చెప్పెను. అదే తుడిచివేయుట. పొడికాళ్లతో నడిచి వెళ్లవచ్చును. ప్రభువు జన్మ మొదలు పునరుత్థానము వరకు యోహాను 17వ అధ్యాయములోనున్నది. దీనిలో క్రైస్తవుల కథ మాత్రమే కాదు, సంఘము యొక్క కథ కూడా యున్నది. గనుక అందరికినీ సువార్త ప్రకటించవలను. అట్టి ధన్యత, పరిచర్య చేయు వీలు వరుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు నడిచిన సమస్తమైన పరిచర్యలలోనూ గొప్ప గొప్ప కార్యక్రమములలో మమ్మును శుద్ధి చేయుచు, సిద్ధపరచుచు, నిన్ను మహిమపరచే శక్తిననుగ్రహింపుము. కృపతో సెలవిమ్మని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.